మంచు ఫ్యామిలీ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. విష్ణు సినిమాపై మనోజ్ షాకింగ్ పోస్ట్ పెట్టారు. కన్నప్ప కాదు దొంగప్ప అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు. మంచు విష్ణు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఆ కన్నప్ప సినిమాను చాలా కష్టపడి ఆ సినిమా షూటింగ్ చేస్తున్నారు. చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఈ సమయంలో మనోజ్ తన అన్న చేస్తున్న సినిమాపై సెటైర్ వేశారు. కన్నప్ప కాదు దొంగప్ప అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు. క్యాలెండర్లో జూలై 17ని మార్క్ చేసుకోండి. ద లెజెండ్ ఆఫ్ దొంగప్ప జూన్ 27న బిగ్ స్క్రీన్లోకి వచ్చేస్తున్నాడు అంటూ మనోజ్ ఒక కామెంట్ చేశారు. ఎందుకే రిలీజ్ డేట్ జూలై 17న లేక జూలై 27న అంటూ కూడా సెటైర్ వేశారు. 80% కమిషన్తో 100 కోట్లకు పైగా బడ్జెట్ సినిమా అని చెప్తూ ఉన్నారు. ఆయన ప్లానింగ్ కేక అంటూ ఉన్నారు. మనోజ్ వివాదాస్పద పోస్ట్ చేశారు. డబ్బు దొంగిలించుకొని వెళుతున్నాడు అనే అర్థంతో ఆయన ట్వీట్ చేశారు. మనోజ్ తన అన్న చేస్తున్న సినిమాపై ఒక వివాదాస్పద ట్వీట్ చేశారు. మంచు విష్ణు కన్నప్ప సినిమాను చాలా పగడ్బందీగా చేస్తున్నారు, చాలా ప్రెస్టీజియస్గా చేస్తున్నారు. ఆ సినిమాను ఎలాగైనా సరే హిట్ సాధించాలి అని వెళుతూ ఉన్నారు. ఈ సమయంలో మరోసారి ఫ్యామిలీ వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఫ్యామిలీ వివాదాల నేపథ్యంలో మంచు విష్ణు చేస్తున్న సినిమాకు సంబంధించి ఒక కామెంట్ చేశారు. ఆ ట్వీట్ను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇంతకీ రిలీజ్ జూలై 17న లేదా జూన్ 27న 100 crore ప్లస్ 80% కమిషన్ అంటూ చెప్తున్నారు. 80% కమిషన్, 100 crore ప్లస్ 80% కమిషన్ అని, అంటే 80% కమిషన్గా విష్ణు తీసుకుంటున్నాడు అనే విధంగా చెప్తున్నారు. బడ్జెట్ మూవీ, పిఆర్ ప్లానింగ్ కేక అంటూ చెప్తున్నారు. అంటే పిఆర్ ప్లానింగ్ చాలా కేకగా ఉంది. తక్కువ బడ్జెట్తోనే సినిమా తీసి ఎక్కువ బడ్జెట్ సినిమాగా చెబుతూ ఉన్నారు అని అర్థం వచ్చేలా ఈ ట్వీట్ చేశారు. మార్క్ యువర్ క్యాలెండర్స్ అని క్యాలెండర్లో జూన్ 17వ తారీఖుని మార్క్ చేసుకోండి అని చెప్తున్నారు. ద లెజెండ్ ఆఫ్ దొంగప్ప హిట్స్ ద బిగ్ స్క్రీన్ ఆన్ 27th జూన్ అని ఈ వివాదాస్పద కామెంట్ చేశాడు మనోజ్కి మోహన్ బాబు కుటుంబంలో పడడం లేదు. ఇద్దరు ఏదో ఒక రకంగా బయటకు వస్తూనే ఉన్నారు, కేసులు పెట్టుకుంటూనే ఉన్నారు, ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు కన్నప్ప సినిమా గురించి విష్ణు చేస్తున్న కన్నప్ప సినిమా గురించి మనోజ్ ఒక వివాదాస్పద కామెంట్ చేస్తారు. కన్నప్ప కాదు దొంగప్ప అంటూ మన కళ్ళకు గంతలు కట్టుకుని ఒక దొంగ సొమ్ముతో పారిపోతున్న ఒక ఫోటోగ్రాఫ్ని కూడా ఆ ట్వీట్లో పేర్కొంటూ ఈ ట్వీట్ చేశారు. దీనిపై మా పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఇప్పటివరకు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మంచు విష్ణు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్న కన్నప్ప సినిమా గురించి కూడా దొంగప్ప అంటూ రిలీజ్ డేట్ గురించి, ఆ సినిమాకి ఆయన ఖర్చు గురించి కూడా మనోజ్ కామెంట్స్ చేశారు. సో ఈ వివాదం ఎంతవరకు వెళ్తోంది, ఎటువైపు వెళ్తోంది? రైతు మంచు ఫ్యామిలీ వివాదం రోజు రోజుకి మళ్ళా ముదురుతుందనే చెప్పొచ్చు. గతంలో కూడా కన్నప్ప సినిమా కోసం మంచు ఫ్యామిలీ ఈ డబ్బుని మొత్తాన్ని, అలాగే విద్యా సంస్థల నుంచి కూడా డబ్బుని డైవర్ట్ చేస్తున్నాడు, సినిమాపై ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంటూ కూడా మనోజ్ వ్యాఖ్యలు చేశాడు. అది ఈ రోజు ఒక శృతి మించిందనే చెప్పుకోవచ్చు. కన్నప్ప సినిమా కాదు, అది దొంగప్ప అంటూ ఒక సెటైర్ అయితే తన సోదరుడు మంచు విష్ణుపై మనోజ్ ఈ రోజు సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ అయితే సంధించారు. అలాగే క్యాలెండర్ లో జూలై 17ని మార్క్ చేసుకోండి. ద లెజెండ్ ఆఫ్ దొంగప్ప జూన్ 27న బిగ్ స్క్రీన్ లోకి వస్తాడా, జూలై 17న వస్తాడా అన్నట్టుగా ఆయన పేర్కొనటం అయితే జరిగింది. అలాగే బడ్జెట్ విషయంలో కూడా చాలా ఖర్చు తక్కువ అవుతోంది, లేదా దుబారా చేస్తున్నారు, గ్రాఫిక్స్ అని ఎక్కువ డబ్బుని ఖర్చు పెడుతున్నారు అంటూ రకరకాల కామెంట్లు అయితే ఇప్పటి వరకు కూడా మనోజ్ చేయటం జరిగింది. ఇది ఏకంగా ఇందులో అయితే 80% కమిషన్ తో 100 కోట్లకు పైగా బడ్జెట్ సినిమా అంటూ కూడా ఆయన పేర్కొనటం జరిగింది. అంటే దాదాపుగా ఇప్పుడు బడ్జెట్ అయింది, ఇంత ఖర్చు పెట్టాను అని చెప్తున్న మంచు విష్ణు దాంట్లో 80% ఆయనే కమిషన్ గా నొక్కేస్తున్నాడు అనే అర్థం వచ్చేలాగా
మనోజ్ ఆ పోస్ట్ అయితే చేయటం జరిగింది. అలాగే ఆ పబ్లిసిటీ పీక్స్ లో ఉందన్నట్టుగా పిఆర్ ప్లానింగ్ కేక అంటూ కూడా ఆయన పోస్ట్ చేశారు. సో రోజు రోజుకి ఆ అన్నదమ్ముల ఇద్దరి మధ్య వివాదం అయితే శృతి మించుతుందనే చెప్పుకోవాలి. కోర్టులోకి వెళ్తున్నారు, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు, పోలీస్ కమిషనర్లను కలుస్తున్నారు. అలాగే ఇంటి విషయంలో కూడా, జల్పల్లి నివాసం విషయంలో కూడా గత 2 రోజులుగా చూస్తూనే ఉన్నాము. లోపలికి వెళ్ళటానికి పోలీసులు అడ్డుకోవటం, అక్కడి నుంచి జల్పల్లి నివాసంలో మనోజ్ కారును తీసుకొచ్చి బయట రోడ్డు మీద వదిలేయటం, అలాగే ఇంట్లో కబోర్డ్స్ అవన్నీ కూడా ఓపెన్ చేసి వస్తువులన్నీ తీసేశారు. అలాగే పాపకు సంబంధించిన జ్యువెలరీ కూడా దాంట్లో నుంచి తీసేశారు, దొంగిలించారు అని కూడా మనోజ్ పేర్కొనటం జరిగింది. సో ఈ విషయాల్లో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కోర్టులు కావచ్చు లేదా పోలీసు అధికారులు కావచ్చు జోక్యం చేసుకొని ఈ వివాదానికి ఒక ఫుల్ స్టాప్ పడేలాగా చూస్తే బాగుంటుందని సినిమా పరిశ్రమలో అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఎవరు చెప్పినా కూడా ఇండస్ట్రీలో ఎవరి మాట కూడా ఇప్పుడు మంచు ఫ్యామిలీ కన్సిడర్ చేసే పరిస్థితి లేదు. ఈ కామెంట్ పై విష్ణు టీం నుంచి ఏమైనా రియాక్షన్ వస్తూ ఉందా రోహిత్? ఇప్పటికైతే విష్ణు టీం నుంచి అయితే లేదు. వాళ్ళు పూర్తిగా సినిమా ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సినిమాకి సంబంధించి టెక్నికల్ గా గ్రాఫిక్స్ వర్క్ అవన్నీ చూస్తున్నారు. అలాగే ఇండియాలో ఉన్న మేజర్ మంచు వివాదం రోజు రోజుకి ముదురుతోంది. మంచు ఫ్యామిలీ వివాదం రోజుకో వివాదంతో మంచు కుటుంబ సభ్యులు మీడియాలోకి వస్తూ ఉన్నారు. ఇప్పుడు విష్ణు తీసిన కన్నప్ప సినిమా గురించి మంచు మనోజ్ షాకింగ్ కమెంట్సే చేశారు. మంచు విష్ణు సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. కన్నప్ప సినిమాని దగ్గరుండి ఎడిటింగ్ దగ్గర నుంచి గ్రాఫిక్స్ వరకు అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉన్నాడు. చాలా ఆశలు పెట్టుకున్నాడు. చాలా ఎక్కువ ఖర్చు అయిందని కూడా చెప్తున్నాడు. కానీ మనోజ్ అంటూ ఉన్నాడు ఇది కన్నప్ప కాదు దొంగప్ప అంటూ సెటరికల్ ట్వీట్ చేశారు. క్యాలెండర్లో జూలై 27ని మార్క్ చేసుకోండి. ద లెజెండ్ ఆఫ్ దొంగప్ప జూన్ 27న బిగ్ స్క్రీన్లోకి వచ్చేస్తున్నాడు అని ఆయన కామెంట్ చేశారు. ఇంతకీ రిలీజ్ డేట్ జూలై 17న లేక జూన్ 27న అంటూ సెటర్లు కూడా వేశారు. 80% కమిషన్తో 100 కోట్లకు పైగా బడ్జెట్ సినిమా అంటూ ఆ ట్వీట్లో వ్యంగ్యంగా మాట్లాడారు. పిఆర్ ప్లానింగ్ కేక్ అంటూ మనోజ్ వివాదాస్పద పోస్ట్ చేశారు. డబ్బు దొంగిలించుకొని వెళ్తున్నాడు అనే అర్థంతో ఈ ట్వీట్ చేశారు. ట్వీట్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కళ్ళకు గంతలు కట్టుకుని ఒక దొంగ డబ్బు మూటతో పరిగెడుతున్న ఒక కార్టూన్ పిక్చర్ను పోస్ట్ చేసి కన్నప్ప కాదు దొంగప్ప అంటూ వివాదాస్పద పోస్ట్ చేశారు. ఇంతవరకు విష్ణు ఈ పోస్ట్పై స్పందించలేదు. మీరేమనుకుంటున్నారు? ఈ వివాదాన్ని ఎలా చూస్తున్నారు? మనోజ్ విష్ణు సినిమాకి సంబంధించి చేసిన పోస్ట్పై మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి.